ఎవరు? భగవంతుడు చూడడానికి ఒక వస్తువు కాదు. ఇలా ఉన్నాడని చెప్పడానికి ఆకారమూ లేదు. కానీ విశ్వమంతా తానే వ్యాపించి ఉన్నాడు. అతన్ని తెలుసుకోవడం ఒక్క మనిషికే సాధ్యం. ఇతర ప్రాణులకు లేని దివ్యశక్తి మానవుల్లో ఉందని మహాత్ములు అనుభవ జ్ఞానంతో చెప్పారు. ఆ దివ్యశక్తి ఈ శరీరాన్ని చైతన్యంగా ఉంచి విశ్వజ్ఞానాన్ని లోన దాచి ఉంచింది. పంచభూతాత్మక దివ్యశక్తియే ఆత్మ. మన గురించి మనకు అర్థం కానంత వరకు ఆ భగవంతుడి గురించి అర్థం కాదు. విశ్వవ్యాపకమై చరాచరాలలో నిరాకార రూపంలో అమరి ఉన్నాడు చైతన్య స్వరూపుడు. శరీరం అతడి సాధనం. ఆకారంలో ఉన్న నిరాకార రూపమే ఆత్మ. పుష్పంలోని పరిమళం వలె ఆ భగవంతుడు కూడా ఉన్నాడు.